తన కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీని కొత్త నేతగా ప్రకటించింది. మరోవైపు ఇరాన్తో పాటు లెబనాన్లోని హెజ్బోల్లా స్థావరాలపై అమెరికా, ఇరాన్ దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. ఇరాన్లోని చమురు నిల్వ కేంద్రాలపై దాడుల కారణంగా వెలువడుతున్నటువంటి పొగలు పర్యావరణానికి పెనుముప్పు అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల మధ్య ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక కొలిక్కి వచ్చింది. ఇరాన్లోని 88 మంది మత గురువులతో కూడినటువంటి అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు ముస్తఫాను ఎన్నుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్లో అత్యంత రహస్య వ్యక్తిగా పేరొందినటువంటి ముస్తఫా ఖమేనీ ఇరాన్ యుద్ధ వ్యూహంలో ఇప్పుడు కీలక పాత్ర పోషించనున్నారు. శక్తివంతమైనటువంటి రివల్యూషనరీ గార్డ్స్ ఆయన ఆదేశాల మేరకు పనిచేస్తాయి. ముస్తఫా ఇప్పటివరకు ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఏ ప్రభుత్వ పదవిని చేపట్టలేదు. ఇరాన్ సుప్రీం లీడర్గా ముస్తఫా ఖమేనీ ఎన్నిక కావడం పట్ల ఆ దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు. అనేక మంది మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.